దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు. ఆఫ్ఘన్తో భారత్ది పురాతన బంధమన్న ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య కుదిరిన పలు కీలక ఒప్పందాలు. గులాం నబీ సేవలను కొనియాడిన రాజ్యసభ. భారత్లో ఉగ్రవాదం అంతం కావాలని ఆజాద్ ఆశాభావం. ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు. మెరుగైన చర్యలు తీసుకుంటున్నామని ఉభయ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. మే 17 నుంచి 10వ తరగతి పరీక్షలు. ఈ ఏడాది 6 పేపర్లే ఉంటాయని విద్యాశాఖ స్పష్టీకరణ. పోలీస్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సినేషన్. టీకాలు వేయించుకున్న సైబరాబాద్ సిపి సజ్జనార్. మహిళా సేఫ్టీ వింగ్ ఏడీజీపీ స్వాతి లక్రా. చెన్నై టెస్టులో భారత్ పరాజయం. ఇంగ్లాండ్ బౌలర్ల ముందు చేతులెత్తేసిన బ్యాట్స్మెన్. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ ధరించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఈరోజు వర్చువల్ సమ్మిట్ నిర్వహించారు. విదేశాంగ మంత్రి జయశంకర్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. షావుత్ ఆనకట్ట ప్రాజెక్టు నిర్మాణంపై ఇరు దేశాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ అవగాహన ఒప్పందంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి హనీఫ్ ఆత్మర్ సంతకం చేశారు. ఈ ఆనకట్ట కాబూల్ నగరానికి సురక్షితమైన తాగునీటి అవసరాలు తీర్చగలదు. సమీప ప్రాంతాలకు నీటిపారుదలకు అవసరమైన నీటిని కూడా అందిస్తుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నాగరిక సంబంధాన్ని గురించి ప్రస్తావించారు. శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన, సమగ్రమైన ఆఫ్ఘనిస్తాన్ కోసం భారతదేశం నిరంతరం మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. గత 2 దశాబ్దాలలో ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధిలో భారతదేశం ప్రముఖ భాగస్వాములలో ఒకటి అని మోదీ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ చేపట్టిన పలు ప్రాజెక్టులు స్నేహాన్ని బలోపేతం చేయడంలో దోహదపడ్డాయని అన్నారు. जो नदी तुम में बहती है वह मुझ में भी बहती है। साथियों, पिछले लगभग 2 दशकों से भारत अफगानिस्तान के प्रमुख विकास साझेदारों में रहा है। अफगानिस्तान ने हमारी विकास परियोजनाएं, इंफ्रास्ट्रक्चर, कैपेसिटी बिल्डिंग, कृषि, शिक्षा, स्वास्थ्य जैसे अनेक सेक्टर्स में हमारी ये योजनाएं फैली है। 1 दशक पहले पूले खुमरी से ट्रांसमिशन लाइन के निर्माण से काबुल शहर में बिजली की आपूर्ति बेहतर हुई। 218 किलोमीटर लंबे डेलाराम खरंज राजमार्ग ने अफगानिस्तान के लिए कनेक्टिविटी का एक विकल्प प्रदान किया। कुछ वर्ष पहले बने मैत्री बांध से हेरात में बिजली और सिंचाई का सिस्टम सुदृढ़ हुआ। अफगानिस्तान के संसद का निर्माण भारत और अफगानिस्तान की जनता का डेमोक्रेसी के प्रति लगाव का महत्वपूर्ण प्रतीक रहा। इन सभी प्रोजेक्ट का एक प्रमुख पहलू यह रहा कि इनसे भारत और अफगानिस्तान की दोस्ती, हमारी अपने आपसी साझेदारी और मजबूत हुई। यही दोस्ती, यही निकटता कोविड महामारी के खिलाफ भी हमारे बीच दिखती रही है। चाहे दवाइयां और पीपीई हो या भारत में बनी वैक्सीन की सप्लाई, हमारे लिए अफगानिस्तान की आवश्यकताएं हमेशा महत्वपूर्ण रही है और रहेगी। ఉత్తరాఖండ్లోని ధౌలిగంగా నది వరద విపత్తు ప్రాంతాల్లోని పరిస్థితుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. విపత్తు ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల గురించి అమిత్ షా మొదట రాజ్యసభలో, ఆ తర్వాత లోక్సభలో ప్రకటన చేశారు.
ఐటీబీపీ జవాన్లు 450 మంది, 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 8 ఇండియన్ ఆర్మీ బృందాలు, నేవీ బృందం, భారత వైమానిక దళానికి చెందిన 5 హెలికాప్టర్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని అమిత్ షా తెలిపారు. అంతేకాకుండా ఉత్తరాఖండ్కు విపత్తు ప్రతిస్పందన నిర్వహణ కోసం 2020-21 బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో తొలి విడతగా 468 కోట్లు ఇప్పటికే విడుదల చేసినట్టు తెలిపారు. अचानक काफी वृद्धि हो गई। ऋषि गंगा नदी के जलस्तर में वृद्धि के कारण आई बाढ़ से 13.2 मेगावाट की कार्यरत छोटी जल विद्युत परियोजना पूरी बह गई। इस अचानक आई बाढ़ ने निचले क्षेत्र में तपोवन में धौली गंगा नदी पर स्थित एनटीपीसी की निर्माणाधीन 520 मेगावाट की जल विद्युत परियोजना को भी नुकसान पहुंचाया है। उत्तराखंड सरकार ने यह बताया कि बाढ़ से निचले क्षेत्र में अब कोई खतरा नहीं है और साथ ही साथ जल स्तर में भी कमी आ रही है। केंद्र और राज्य की सभी संबंधित एजेंसियां स्थिति पर कड़ी निगाह रखे हुए हैं। 7 फरवरी 2021 के उपग्रह डेटा के अनुसार ऋषि गंगा नदी के जलग्रहण क्षेत्र में समुद्र तल से लगभग 5600 मीटर ऊपर स्थित ग्लेशियर के मुहाने पर हिमस्खलन हुआ, जो कि लगभग 14 वर्ग किलोमीटर क्षेत्र जितना बड़ा था, जिसके कारण ऋषि गंगा नदी के निचले क्षेत्र में फ्लैश फ्लड की स्थिति बन गई। उत्तराखंड सरकार से प्राप्त सूचनाओं के अनुसार अभी तक 20 लोगों की जानें जा चुकी हैं। ये आंकड़ा महोदय मैं थोड़ी स्पष्टता करना चाहूं तो कल शाम 5 बजे तक का है, वो बदलता रहता है, और 6 लोग घायल हैं। प्राप्त जानकारी के अनुसार 197 व्यक्ति लापता है, जिसमें एनटीपीसी के निर्माणाधीन परियोजना के 139 व्यक्ति, ऋषि गंगा कार्यरत परियोजना के 46 व्यक्ति और 12 ग्रामीण शामिल हैं। राज्य सरकार ने यह सूचना विभिन्न स्रोतों के माध्यम से इकट्ठा की है, जिसमें परिवर्तन संभव है। ముస్లిం అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని గులాం నబీ ఆజాద్ అన్నారు. రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న సందర్భంగా ఆజాద్ రాజ్యసభలో మాట్లాడుతూ ఈ దేశం నుంచి మిలిటెన్సీ, ఉగ్రవాదం అంతం కావాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆజాద్ కొన్ని క్షణాల పాటు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక అనుబంధం ఉన్నట్టు తెలిపారు. సభలో ఉన్నప్పుడు మాటల వాగ్వాదం ఉంటుంది, కానీ ప్రధాని మోదీ ఎన్నడూ తన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోలేదన్నారు. పర్సనల్ అంశాలను, రాజకీయాలను దూరం చేసి చూస్తారని ప్రధానిని గులాం నబీ ఆజాద్ పొగిడారు. राजभवन के साथ वहां बस से उस पर लिखा था गुजरात की बस, उसमें हमारे तकरीबन 40-50 गुजरात के हमारे भाई बहनें टूरिस्ट, उस पे उन्होंने ग्रेनेड लगाया और मेरे ख्याल में दर्जन से ज्यादा लोग वहीं हताहत हो गए और कई जख्मी हो गए। मैं फौरन तुरंत जगह पे पहुंचा, लेकिन तब तक पुलिस ने वो हटा दिया। फिर मैं जैसे माननीय प्रधानमंत्री जी, इन्होंने भी डिफेंस मिनिस्टर से बात की, मैंने प्रधानमंत्री जी से बात की, जहाज आया मी-8 उनको लेने के लिए। लेकिन जब मैं एयरपोर्ट पे पहुंचा तो जाहिर है सिक्योरिटी वाले कहते हैं कि सीएम आ रहे हैं, सीएम आ रहे हैं। तो एयरपोर्ट पे ये सब जाने के लिए तैयार थे। हमारे जख्मी भाई, छोटे छोटे बच्चे। तो जब मैं एयरपोर्ट पे पहुंचा तो इन बच्चों ने, जिसका किसी का पिता मर गया था, किसी की मां मर गई थी, वो रोते रोते मेरे टांगों से जब लिपट गए तो मैं जोर से मेरी आवाजें निकल गई, ये खुदा ये क्या तुमने किया। मैं कैसे जवाब दूं इन बच्चों को, मैं कैसे जवाब दूं उन बहनों को जो यहां तफरी के लिए आए थे, सैर के लिए आए थे, और आज मैं लाशें लेकर इनके हवाले कर रहा हूं उनके माता पिता की। तो ये भावुक होने की जरूरी बात। आज हम ये अल्लाह से, भगवान से यही दुआ करते हैं कि इस देश से मिलिटेंसी खत्म हो जाए,
इस देश से आतंकवाद खत्म हो जाए, हजारों हमारे सिक्योरिटी फोर्सेस के, आर्मी के, पैरामिलिट्री फोर्सेस के, पुलिस के जवान मारे गए, सिविलियन कई क्रॉस फायरिंग में मारे गए, हजारों हमारी बेटियां और माएं आज बेवा, शायद उनका पति किसी का मिलिटेंट भी, क्योंकि मिलिटेंट होंगे, कई क्रॉस फायरिंग में मारे गए, लेकिन उसमें उनके बच्चों का क्या कसूर, उसके बेवाओं का क्या कसूर, वो भी हजारों की तादाद में। ये मिलिटेंसी जब खत्म हो जाएगी तो उनके बच्चे, उन बेवाओं, उनको भी रोजगार मिलेगा, वो भी इंसानों की जिंदगी बसर करेंगे। इसके लिए हमने सबने प्रयास करना, सरकार ने, विपक्ष में, और कोई हल निकालना है ऐसा कि हमारे कश्मीर के हालात ठीक हो जाएं। గులాం నబీ ఆజాద్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆజాద్ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరన్నారు. దేశం కోసం ఆందోళన చెందే వ్యక్తి ఆజాద్ అని ప్రధాని కొనియాడారు. ప్రధానితో పాటు పలువురు ఎంపీలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన సురేష్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఎంపీగా ఆజాద్ చేసిన సేవలను కొనియాడారు. ఫిబ్రవరి 15న గులాం నబీ ఆజాద్ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా రాజ్యసభలో జరిగిన వీడ్కోలు ప్రసంగం ఆద్యంతం ఉద్వేగపూరితంగా సాగింది. उनके आंसू रुक नहीं रहे थे. फोन पे उस समय प्रणब मुखर्जी साहब डिफेंस मिनिस्टर थे. मैंने उनको फोन किया, मैंने कहा साहब अगर फोर्स का हवाई जहाज मिल जाए डेड बॉडी को लाने के लिए, रात देर हो गई थी. प्रणब मुखर्जी साहब ने कहा आप चिंता मत कीजिए, मैं करता हूं व्यवस्था. लेकिन रात में फिर गुलाम नबी जी का फोन आया. वे एयरपोर्ट थे. उस रात को एयरपोर्ट से उन्होंने मुझे फोन किया और जैसे अपने परिवार के सदस्य की चिंता करें, वैसी चिंता पद, सत्ता जीवन में आती रहती है, लेकिन उसे कैसे पचाना, दूसरे दिन सुबह फोन आया कि मोदी जी सब लोग पहुंच गए. इसलिए एक मित्र के रूप में गुलाम नबी जी को घटना और अनुभव के आधार पर मैं आदर करता हूं. I sincerely feel, sir, he will also be remembered as the leader who had realization of reality. Realization of the reality is a great thing, sir. And contrary to the Indian National Congress. Sir, I'm not criticizing at this juncture, but I'm trying to appreciate
his contribution, as I have heard from the other honorable members and including the honorable Prime Minister of the country, sir. With this, on behalf of my party, YSR Congress Party, I wish him luck for his future and endeavors, and he may continue with his social work and political work and contribute his best to the country. Chairman, sir, while I rise to bid my farewell to Azad Sahib, as the world knows him, in my political experience, sir, I have noticed very few leaders who can name 100 people by name in every state of this great country, sir, and Azad Sahib stands to be one of them. His understanding of our country, his connect with the countrymen is so great that today I stand to thank him. Azad Sahib was the Chief Minister of Kashmir, immediately called me, congratulated me, and said that's a wonderful initiative. Even though it's not a normal course for the President to address state assemblies, but that initiative was wonderful, and he wanted to know in every detail how the event took place and was successful in eventually calling Kalamji there to address the House, sir. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈసారి పరీక్షా విధానంలో పలు మార్పులు చేసింది. గతంలో ఉన్న 2 పేపర్ల స్థానంలో ఈ ఏడాది సబ్జెక్టుకు 1 పేపర్నే నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఈ ఏడాది విద్యార్థులకు 6 పరీక్షలే ఉంటాయని స్పష్టం చేసింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తారు. మే 17న తెలుగు, 18న హిందీ, 19న ఇంగ్లీష్, 20న గణితం, 21న సామాన్య శాస్త్రం, 22న సాంఘిక శాస్త్రం పరీక్షలు ఉంటాయి. బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని తెలిపారు. కోకాపేటలో బీసీల కోసం ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నామని చెప్పారు. మిగతా చోట్ల వచ్చే నెలలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణం ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. 17 ఉపకులాలను బీసీల్లో చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ కోసం 9,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. కాలేజీలు, పాఠశాలల్లో ఈ 4 నెలలకు మాత్రమే ఫీజులు వసూలు చేసేలా నిబంధనలు జారీ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అంటే 1 ఎకరా భూమి ఇచ్చుకుంటూ వెనుకబడిన కులాలు కదా, ఆ వెనుకబడిన కులాలు డబ్బులుండే ఇల్లు కట్టుకుందానికి అని ఎకరానికి 1 కోటి రూపాయలు వారు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. గతంలో జరగదు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున కోకాపేటలో ఇప్పుడు 40 నుంచి 50 కోట్ల ఎకరా భూమి ఉన్న విలువ భూమిని ఉపల భాగావతిలో 30 నుంచి 40 కోట్ల ఎకరాకున్న భూమిని ఇప్పుడు వెనుకబడిన కులాలకు కేటాయించడం జరిగింది. ఈరోజు లాంగ్ బ్యాక్ డిమాండ్ 2011లో గణాంకాలు జరిగినాయి, బీసీ గణాంకాలు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు 2021లో బీసీ గణాంకాలు జరుగుతాయి. పోయినసారి గణాంకాలు జరిగింది. ఇప్పటిప్పుడు బీసీ కులాల సంఖ్య ఎంత అంటే తెలియదు, కులాల సంఖ్య ఎంత అనేది ఇవరికి ఇప్పటికి రాలేదు. ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, బీసీల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీరు బీసీ నాయకులైతే డిమాండ్ చేయండి. 2011లో బీసీ గణాంకాలు లెక్కింపండి, కులాల వారిగా లెక్కింపండి. మా సంఖ్యతో తెలుస్తుంది. మాకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలని మేము కోరుకుంటున్నాం, మీరు కూడా కోరుకుంటున్నారు కదా. 2011 10 సంవత్సరాలకు బీసీ గణాంకాలు వస్తాయి కదా, ఇప్పుడు 2021 బీసీ గణాంకాలు, కులాల వారిగా బీసీ గణాంకాలు. కరోనాపై పోరాటంలో ముందుండి నడిచిన పోలీసులకు వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్తో పాటు పలువురు ఫ్రంట్లైన్ అధికారులు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. మహిళా సేఫ్టీ వింగ్ ఏడీజీపీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ డోసు వేయించుకున్నారు. రాబోయే 3 రోజుల్లో 7,000 మంది సైబరాబాద్ పోలీస్ ఫ్రంట్లైన్ సిబ్బందికి టీకాలు వేస్తారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ప్రాణాలు పణంగా పెట్టిన ప్రతి ఫ్రంట్ లైన్ కార్మికులను అభినందించారు. టీకాలు తీసుకొచ్చిన భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. స్టేట్ గవర్నమెంట్ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాళ్ళు ఇంత బాగా పని చేయగలిగారంటే ఈ 2 ప్రభుత్వం వల్ల సపోర్ట్ వల్లనే మనం చేయగలిగానని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో ముఖ్యంగా మీరు అందరూ కూడా పేరు అభినందిస్తూ, ఇంకా చాలా ప్రజల్లో ఈ ఒక అపోహలు ఉంది, వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుంది, ఎందుకంటే రకరకాల
సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరుతున్నాను, ఈ వ్యాక్సిన్ పైన వచ్చిన సోషల్ మీడియా పోస్ట్ కానీ మీ వాట్సాప్ వీడియోస్ ఎవరు కూడా చూడొద్దు. చాలా రైటప్ వస్తున్నాం, అక్కడ ఎవరో ఏదైంది, వాళ్ళు ఏదో కాళ్ళ తెల్లనొప్పి వచ్చింది, ఒక మైగ్రేన్ వచ్చింది, వాళ్ళ బాడీ పెయిన్స్ వచ్చిందని చెప్పి రకరకాల ఏ చిన్న వ్యాక్సిన్ తీసుకున్నా కొంత మనకు హెడేక్ కానీ మనం కొన్ని బాడీ పెయిన్స్ కానీ కావచ్చు. మనం చిన్నప్పుడు కూడా తీసుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు మనకు వచ్చినాం, కొన్ని అప్పుడు వ్యాక్సిన్ తీసుకుని కూడా వచ్చినాం. సో అది సహజ ఒక ప్రాసెస్. ఎవరు కూడా అపోహలు వద్దు, ఎవరు కూడా భయభ్రాంతానికి గురి కావద్దు. అందరూ కూడా ముందు వచ్చి ఈ ఒక వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. దీనివల్ల కూడా బాగా లాభం ఉందని చెప్పి చాలా మంది డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మొన్నే నేను సండే ఒక డాక్టర్ కలిస్తే ఆయన కూడా చెప్తున్నారు, ఆయన చేసుకున్నారంటే అప్పుడు 25 days ఆల్రెడీ ఆయన ఐఎంజీ చెక్ చేసుకుంటే ఐఎంజీ అంటారు యాంటీబాడీ ఐజీఎం చెక్ చేసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ యాంటీబాడీస్ కూడా ఫామ్ అయినని చెప్పి ఆయనకు తెలిసింది. సో అది మంచి విషయము. సో ప్రజలందరూ కూడా ముందు వచ్చి, ముఖ్యంగా మన పోలీస్ ఆఫీసర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ముందు వచ్చి ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా మన రంగారెడ్డి కలెక్టర్ గారికి, అమ్మాయి గారికి, మన డిఎంహెచ్ఓ గారికి, మొత్తం వాళ్ళ సిబ్బంది అందరూ కూడా నేను మీ తరఫు నుంచి నా తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడానికి ఉపయోగపడతాయని సిద్దిపేటకు చెందిన రైతులు సామ ఎల్లారెడ్డి, ప్రభాకర్ అంటున్నారు. దేశ రాజ్యాంగం పలుమార్లు మార్చినప్పుడు సాగు చట్టాలు మార్పు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ పోయినప్పుడే వాటికి విలువ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల నుండి మనకు కావాల్సిన వాటిని ఎలా దిగుమతి చేసుకుంటున్నామో మన దేశంలో పండించే పంటలు కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేసినప్పుడే రైతులు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. నూతన చట్టాలను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. చట్టాలు 100% కేవలం రైతులకే కాకుండా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను వెన్నుపూసను తట్టి నెట్టి మరీ పరిగెత్తించినటువంటి వ్యవసాయ చట్టాలు ఇవి. కానీ ఈ రకంగా ప్రపంచం కాలానికి అనుగుణంగా మన చట్టాలను మార్చుకోవాలి. ఆ చట్టాలలో మార్పుకు అనుగుణంగానే ఇప్పుడు ప్రస్తుత చట్టం ఉంది. కంప్యూటరీకరణ చేస్తామన్నప్పుడు కూడా అపోజిషన్లు వ్యతిరేకించాయి. కాబట్టి ఇట్లాంటి చట్టాలు ఇప్పుడు వాటి లాభం ఏంటో ప్రస్తుతం తెలుస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో రైతులకు ఈ చట్టం యొక్క లాభం ఏంటో రైతులకు అర్థమవుతుంది. అప్పుడు ప్రజలే ఈ అపోజిషన్ వారిని దేశంలో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా చోటు చేసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 63 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు తెలిపారు. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ దేశంలో మరణాల రేటు దాదాపు 55% తగ్గిందన్నారు. అయినప్పటికీ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. स्थान पर शेड्यूल्ड समय में नहीं पहुंच पाए तो उनकी सुविधा के लिए आप मॉपअप राउंड्स आयोजित कर सकते हैं, यानी 1 से अधिक मॉपअप राउंड्स आयोजित कर सकते हैं. ये भी परामर्श दिया कि ये मॉपअप राउंड्स 24 फरवरी तक आयोजित कर लिए जाएं. इसके अलावा फ्रंटलाइन वर्कर्स के लिए प्रत्येक फ्रंटलाइन वर्कर को एक बार कोविन के माध्यम से वैक्सीनेशन के लिए शेड्यूल कर दें 1 फरवरी तक. अब हो सकता है वो आए ना आए, तो उनके लिए भी मॉपअप राउंड की सुविधा है. ये मॉपअप राउंड 6 फरवरी तक आयोजित कर लिए जाएं. आशा है अब आप समझ गए होंगे. You see, this is a continuous process. So whatever figure I give you today will change in the near future. So what we can do is that when we interact with you next time, for both the vaccine manufacturers, we could share with you what is our plan going ahead in terms of logistics relating to procurement. So that we will do. గ్రామీణ ప్రాంతాల్లో వంట చేయడానికి కలపను సాంప్రదాయకంగా ఉపయోగిస్తుంటారు. దీని నుండి వెలువడే పొగ మహిళల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. దీంతో మహిళలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం 2016 మే 1వ తేదీన ఉత్తరప్రదేశ్లోని బల్లియాలో ప్రారంభించారు. పీఎం ఉజ్వల పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ కనెక్షన్లు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి బీపీఎల్ కుటుంబానికి 1600 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. దీంతో పాటు గ్యాస్ స్టవ్ కొనడానికి, ఎల్పీజీ సిలిండర్లు మొదటిసారిగా నింపడానికయ్యే ఖర్చులు కూడా కేంద్రమే భరిస్తోంది.
తాజాగా బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో పెంచిన ఉచిత గ్యాస్ కనెక్షన్లు భద్రాద్రి జిల్లాలోని బీపీఎల్ కుటుంబాలకు ఆసరనివ్వనున్నాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 18 ఏజెన్సీల ద్వారా 65,050 మంది లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందించారు. తాజా ప్రకటనపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారాం గారు ఇచ్చినటువంటి ఫ్రీ కనెక్షన్స్ ఏవైతే ఇచ్చి ఉన్నారో ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ అవి ఇవ్వటం మాకు చాలా సంతోషకరమైన విషయం. గతంలో మేము ఒక 7,600 గ్యాస్ కనెక్షన్లు వాటిని సద్వినియోగపరిచాం. ఇంకా అటవిక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళు చాలామంది కూడా ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని ఆశిస్తూ అమ్మగారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా భద్రాద్రి కొత్తగూడెంలో 15,000 కనెక్షన్స్ వరకు ఇవ్వటం జరిగింది. ఇంకా 15,000 కనెక్షన్స్ పేద ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్మలా సీతారాం గారికి మరొకసారి ధన్యవాదాలు. చిన్నప్పుడు ఆకాశంలో విమానం వెళ్తుంటే అందరిలా కేరింతలు కొట్టడమే కాదు, ఎప్పటికైనా అలాంటి విమానాన్ని నడపాలని ఆ అమ్మాయి కలలు కన్నది. ఆ కలలు సాకారం చేసుకునేందుకు కష్టపడి చదివింది. కమర్షియల్ పైలట్ శిక్షణకు ఎంపికైన వరంగల్ నగరానికి చెందిన పోలిపాక మానసపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వరంగల్కు చెందిన పోలిపాక గోపి, భాగ్య దంపతులకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పేద కుటుంబమైన తమ పిల్లలకు మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ హాస్టల్లో చేర్పించి డిగ్రీ వరకు చదివించారు. పైలట్ కావాలనే పెద్ద కూతురు మానస ఆశయాన్ని ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రోత్సహించారు. డిగ్రీ కళాశాలల నుంచి 30 మంది విద్యార్థులు పైలట్ శిక్షణ ఎంట్రన్స్ పరీక్ష రాయగా అందులో 9 మంది బేగంపేటలోని తెలంగాణ ఏవియేషన్ అకాడమీకి ఎంపికయ్యారు. అందులో మానస ఒకరు. పైలట్ శిక్షణకు 2,50,000 రూపాయలు ఫీజు కట్టాల్సి రావడంతో అంత పెద్ద మొత్తం కట్టే స్తోమత లేక మానస నిరాశకు గురైంది. అయితే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆర్థిక సహకారం అందించడంతో మానస పైలట్ కోర్సులో చేరి శిక్షణ పొందుతోంది. పైలట్ అయిన తర్వాత ప్రతిభ ఉన్న పేద విద్యార్థులను ప్రోత్సహిస్తానని మానస అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పిల్లలు కూడా ఈ కోర్స్ అటెండ్ కావాలి, ఇది చేయాలి, పైలట్స్ ఉండొద్దా అన్న కోరిక మేరతోటి కోర్స్ అనేది ఇన్వెస్ట్ చేసిండు. తర్వాత సార్ మాకు కాలేజెస్ ఫైనల్ ఇయర్ పిల్లలందరం కలిసి ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మేము గట్కేసర్ కాలేజ్లో మాకు పైలట్ అనిల్ సార్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిండు. ఫిట్నెస్ చూసి సార్ తీసుకున్నాడు. ఎట్లాగైనా మీరు కోర్స్ కంప్లీట్ చేయడానికి, కోర్స్ ముందు జాయిన్ కావడానికి అడ్మిషన్ ఫీజు 10,000 కట్టాలి. డాడీ అడ్మిషన్ ఫీజు అరేంజ్ చేసి కట్టేసిండు. కానీ మేము భయపడే టైంలో మాకు పత్రిక ద్వారా పోచంపల్లి శ్రీనివాస్ సార్ మాకు మీ పాపకి ఫీజు నేను కడతా అని సార్ చెప్పడం జరిగింది. డిసెంబర్ 31వ తారీఖు ఫీజు కట్టడం జరిగింది. సార్ కట్టడం వల్లనే నేను ఈ కోర్స్ అనేది జాయిన్ అయినా. సార్కి ఎంతో నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కానీ సార్ చాలా హెల్ప్ చేసిండు. ప్రవీణ్ కుమార్ సార్ ఏ విధంగా అయితే పేద పిల్లలకి, ఎంతమంది పిల్లలకైతే హెల్ప్ చేస్తున్నాడో ఈ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా, అదే విధంగా నేను కూడా మంచిగా చదువుకొని ఈ కోర్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి నేను కూడా పేద పిల్లలకి సహాయం చేస్తానని చెప్తాను. అందులో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి 2,50,000 రూపాయలు నా అకౌంట్లో వాళ్ళు వేసినట్టు నాకు మెసేజ్ వచ్చింది. నేను ఆశ్చర్యపోయినా సార్. నా బిడ్డ విషయంలో సహాయం చేసిండు. డబ్బులు కూడా ఒక అంత వ్యవధి కాకుండా త్వరగానే మాకు ఆ డబ్బులు నా అకౌంట్ లో వేయడము నేను అదృష్టంగా భావించి, నా బిడ్డ అదృష్టము, నా కుటుంబం అంతా సంతోషించింది. సంతోషంతో ఉన్నాము. మా కుటుంబం లాంటి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు నా బిడ్డ ఒక ఆదర్శవంతురాలుగా నడుచుకోవాలని నేను ఆ బిడ్డకు నేను చెప్పుకుంటా ఉన్నా. దేవుని దయ వల్ల నా బిడ్డ తప్పనిసరిగా పైలట్ అయ్యి ఇంకా మాలాంటి పేద కుటుంబాలకు నా బిడ్డ ద్వారా కూడా సహాయాన్ని అందించే విధంగా నా బిడ్డ ముందుకు నడవాలని నేను ఆ భగవంతుని కోరుకుంటాను. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఒక్కసారిగా విరుచుకుపడ్డ వరదలతో వణికిపోయిన ఉత్తరాఖండ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరదల్లో చిక్కుకున్న చమోలి జిల్లా జోషిమఠ్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మర సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. తపోవన్ జల విద్యుత్ కేంద్రంలో 120 మీటర్ల టన్నెల్లో బురద మొత్తాన్ని తొలగించాయి. ఈ క్రమంలో మరికొన్ని మృతదేహాలను గుర్తించాయి. దీంతో దుర్ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరింది. ఇప్పటి వరకు దాదాపు 30 మందిని రక్షించారు. ఇంకా 160 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. వరదలతో అతలాకుతలమైన పలు గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ విపత్తు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. జోషిమఠ్లోని ఐటీబీపీ ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు.
తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ముమ్మర సహాయక చర్యలు చేపట్టామని, టన్నెళ్లలో బురద తొలగించేందుకు అత్యాధునిక పరికరాలు వినియోగిస్తున్నట్టు చెప్పారు. కాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి 11 కోట్లు విరాళంగా ఇచ్చారు. 4 టెస్టుల సిరీస్లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో 227 పరుగుల తేడాతో ఓడిపోయింది. 420 పరుగుల లక్ష్యంతో చివరి రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా జట్టు రెండవ ఇన్నింగ్స్లో 192 పరుగులకే కుప్పకూలింది. అనూహ్యమైన బౌన్స్తో భారత బ్యాట్స్మెన్ ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ బాటపట్టారు. కెప్టెన్ కోహ్లీ 72 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా లాభం లేకుండా పోయింది. మిడిల్ ఆర్డర్లో రహనే, పూజారా, పంత్, సుందర్ పరుగులేమీ చేయలేకపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఆఫ్ఘాన్తో భారత్ది పురాతన బంధమన్న ప్రధాని మోదీ, ఇరు దేశాల మధ్య కుదిరిన పలు కీలక ఒప్పందాలు. గులాం నబీ సేవలను కొనియాడిన రాజ్యసభ, భారత్లో ఉగ్రవాదం అంతం కావాలని ఆజాద్ ఆశాభావం. ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు, మెరుగైన చర్యలు తీసుకుంటున్నామని ఉభయ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. మే 17 నుంచి 10వ తరగతి పరీక్షలు, ఈ ఏడాది 6 పేపర్లే ఉంటాయని విద్యాశాఖ స్పష్టీకరణ. పోలీస్ ఫ్రంట్ లైన్ వారియర్స్కు కరోనా వ్యాక్సినేషన్, టీకాలు వేయించుకున్న సైబరాబాద్ సిపి సజ్జనార్, మహిళా సేఫ్టీ వింగ్ ఏడీజీపీ స్వాతి లక్రా. చెన్నై టెస్టులో భారత్ పరాజయం, ఇంగ్లాండ్ బౌలర్ల ముందు చేతులెత్తేసిన బ్యాట్స్మెన్.